శ్రీను చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, ఇదిగో శ్రీను బ్యాగ్ తీసుకో అని ఆజ దగ్గరుండి సాగనంపుతూ ఉంటుంది. అప్పుడే పద్మ, ఏయ్ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావే అని అందరి ముందు నిలదీస్తూ ఉంటుంది. రఘురాం, జానకి, శ్రీను అందరూ అక్కడే ఉంటారు. హరికథ చెప్తుంటే అక్కడికే వెళ్ళానత్తయ్య అని ఆజ మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటుంది. దాంతో పద్మకి మరింత కోపం వస్తుంది. చాలే నోరు మూయివే అని అరవటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు హరికథకి వెళ్ళలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అని పద్మ అంటుంది. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని ఆజ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి పద్మ, ఆజ హరికథకి వెళ్ళానని చెప్తోంది కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని జానకి అంటే, ఇది ఆ ప్రభాస్ గారిని కలవటానికి వెళ్ళింది అని పద్మ అరుస్తూ చెప్తూ ఉంటుంది. పద్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సాక్ష్యాలు లేకుండా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని రఘురాం అంటాడు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నయ్య, ఇది ఆ ప్రభాస్ గారిని కలవటానికే వెళ్ళింది, ఇదిగో వీడియో చూపిస్తాను అని వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఆజని ఫాలో అయిన పద్మ ఆజ లోపలికి వెళ్ళడం, ప్రభాస్తో కలిసి డ్యాన్స్ చేయటం మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చాటుగా చేసుకొని ఉంటుంది. ఇదిగో వీడియో అంటూ చూపిస్తూ ఉండటంతో ఇక ప్రభాస్తో ఆజ కలిసి డ్యాన్స్ చేయటం చూసిన శ్రీను అయితే ఒక్కసారిగా కుప్పకూలి చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. జానకి, రఘురాం అందరూ చాలా షాకింగ్గా ఆ వీడియోని చూస్తూ ఉంటారు. చూసారా ఈ ఆజ ఆ ప్రభాస్ గారి దగ్గరికి తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి ఎలా డ్యాన్స్ చేసిందో మీ కళ్ళతో మీరే చూశారు కదా అని పద్మ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. పెద్దమ్మ, నేను అక్కడికి వెళ్ళిన మాట నిజమే పెద్దమ్మ అని ఆద్య కన్ఫర్మ్ చేయటంతో జానకి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. పెద్దనాన్న, నేను అక్కడికి వెళ్ళిన మాట నిజమే పెద్దనాన్న, కానీ మా మధ్య ఏ తప్పు జరగలేదు పెద్దనాన్న అంటూ రఘురాం కాళ్ళు పట్టుకొని ఆద్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నేను నిజమే చెప్తున్నాను పెద్దనాన్న, మా మధ్య ఏ తప్పు జరగలేదు అని ఆద్య చెప్తుంటే, సరేనమ్మా నేను నీ మాట నమ్ముతున్నాను, మరి నువ్వు ఎందుకమ్మా ప్రభాస్ని కలవటానికి వెళ్ళావు అని రఘురాం అడగటంతో ఆద్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంతకుముందే ఆద్య దారిలో వెళ్తూ ఉంటే, ఏయ్ అంటూ ప్రభాస్ మళ్ళీ మాట్లాడి ఉంటాడు. అప్పుడు ఆద్య మళ్ళీ ప్రభాస్ చెంప పగలగొట్టి, వీడియోని అడ్డం పెట్టుకునే కదా నువ్వు నన్ను అలా చేశావు, ఆ వీడియోని డిలీట్ చేసేసానులే అని చెప్పి ఉంటుంది. అలా వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే ఆద్య ఆగు అంటూ ప్రభాస్ ఏదో మాట్లాడి షాక్ ఇచ్చి ఉంటాడు. అంటే ఇంకొక కాపీ ప్రభాస్ దగ్గర ఉండి ఉంటుంది. చందా కోసం కొంతమంది వ్యక్తులు రఘురాం దగ్గరికి రావటంతో వాటి పేపర్స్ మీద సైన్లు చేస్తున్నప్పుడు ఆస్తి పేపర్లను కూడా వాటిలో కలిపేసి పార్వతి, శివరాం రఘురాం చేత ఆస్తి పేపర్లపై సంతకాలు చేయించుకొని ఉంటారు.